ప్రభుత్వానికి ఇంకా మరింత ప్రోత్సాహకరంగా నడిపించే కార్యక్రమం మీ దీవెనలు కావాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఆ రోజు మేము చెప్పాం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం. అదే ప్రయత్నంలో ఈరోజు దాదాపు 75,000 మందికి మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితుల కొడుకుకో బిడ్డకో ఈ రాష్ట్రంలో ఉంటున్న మీకు సంబంధించి మీ సహచరులకు సంబంధించిన మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకొని రేపు రాజ్ ఠాకూర్ గారికి ప్రోత్సాహం చేయడానికి మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేయాల్సిందిగా కోరడానికి జిల్లా మంత్రిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. రేపు 800 మెగావాట్కు సంబంధించిన రామగుండం తల్పర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యాచరణ ఈరోజు ఎన్టీపీసీ ద్వారానో లేకుంటే జెన్కో ద్వారానో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. అతి త్వరలో కూడా మరొక మారు ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇదే శ్రీనివాస్ రెడ్డి గారు, మరి దేవుని ఆశీస్సులతో ఇక్కడ కూర్చున్న మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కానీ మా సహచరులు ఈ ప్రాంతానికి సంబంధించి తప్పకుండా చెప్తా ఉన్నాం. 800 మెగావాట్ పవర్ ప్లాంట్ను ఎన్టీపీసీను జెన్కో ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఫౌండేషన్కి వారు అందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు, అర్కరా వేణుగోపాల్ గారు దాదాపు 12-13 సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. మళ్ళొక్క మారు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయలే, ఇంకా చేసేది ఉంది. అదే కార్యాచరణలో ఈరోజు కూడా రాజ్ ఠాకూర్ గారి మరి ఆధ్వర్యంలో ఈరోజు మనం చేస్తా ఉన్న కార్యక్రమంతో పాటు సింగరేణికి సంబంధించిన భూమి ఉంది. భూమిని పరంగా అనేక మంది ఉంటున్న వారు ఉన్నారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెగ్యులరైజేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొత్తం సింగరేణి ప్రాంత వాసులకు అందరికీ కూడా అందించాం. 18,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రెవెన్యూ సింగరేణి వారి సమక్షంలో వాటన్నిటిని కూడా ఈరోజు మరొక్క మారు మిగిలిపోయిన 2,000 3,000 13,000 11,000కు సంబంధించి ఆల్రెడీ మేము రెవెన్యూ మంత్రి గారి దృష్టికి అదేవిధంగా మరి పవర్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆ ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా కూడా దాని కార్యాచరణ పెట్టే అంశంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏమి చేయలేకుండా మాటలు చెప్పి ముందుకు నడిచింది. ఈరోజు వారికి ఉన్నది ఏంది? సోషల్ మీడియాని ఉపయోగించుకొని చేస్తా ఉన్న అభివృద్ధిని వక్రీకరించి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నీచంగా రాజకీయాలు చేయలేని చేతకాని తనంతో ప్రతిపక్షాలకు సంబంధించి వారు చేస్తా ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జవాబు చెప్తాం. అభివృద్ధి పక్షాన జవాబు చెప్తాం, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లి జవాబు చెప్తామని వారందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం ఏ విధంగానైతే ఈ 2023 డిసెంబర్లో రాజ్ ఠాకూర్ను గెలిపించి మీ ముందడ మీకు ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఇచ్చారు, వారిని ప్రోత్సాహం చేయడానికి మరి ఇంకా ముందుకొచ్చి రేపు రాబోయే ఏ ఎన్నికలున్నా వారికి పూర్తి స్థాయిలో మీరు ఆశీస్సులు ఇస్తారని నేను ఆశిస్తూ అనేక సమస్యలు చెప్పిండు మా రాజ్ ఠాకూర్. ఒకటి కాదు రెండు కాదు, రోజు ఒకటి చెప్తా ఉంటాడు. ఆ సమస్యలన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసే కార్యాచరణ తీసుకుంటామని నేను మా సోదరిమణి కొండ సురేఖమ్మ గారికి జిల్లా పరంగా జిల్లా ప్రజలందరి తరఫున మీరు ఇంత పూర్వకం ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంత గుడ్లకు దీపధూప నైవేద్యానికి నిధులు ఇచ్చారు. వారందరి పక్షాన మీకు ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా చాలా పనులున్నాయి, వారు కూడా వచ్చి ఈరోజు ఇళ్ల పట్టాలకు సంబంధించి అదేవిధంగా ఇళ్లకు సంబంధించిన అంశం విషయంలో మేము పిలవగానే వారు ఇక్కడికి వచ్చి మరి దీంట్లో వారందరూ కూడా ప్రత్యక్షంగా నిజంగానే ప్రేమపూర్వకంగా పాల్గొంటున్న సందర్భంలో వారికి కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మా లక్ష్మణ్ కుమార్
ఆయన బాధ్యత, ఆయన ఊరు ఇది. ఇంకా నిధులు పెద్ద ఎత్తున ఇయ్యాలని ఆకాంక్షతో పోతా ఉన్నాడు. ఓ కార్మికుడు కొడుకుగా, ఈ ప్రాంతవాసిగా ఆయనకి ఈ ప్రాంతం పైన బాగా ప్రేమ. మరి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా కలుసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి పేరు పేరున రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.